అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్చంద్ర చట్టోపాధ్యాయ చరిత్రహీనులు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా మొదటి భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని రెండవ భాగంలోకి ప్రవేశిద్దాం. సతీషుడు మెస్లో ఉండి హోమియో వైద్యం చదువుతూ ఉంటాడు. మెస్లోని పనికత్తె సావిత్రి అతడి పట్ల అత్యంత శ్రద్ధ చూపుతూ ఉంటుంది. తన పట్ల చనువు తీసుకున్న సతీషుని సావిత్రి మందలిస్తుంది. సతీషుడు కూడా పశ్చాత్తాపంతో ఆమె మన్నింపును కోరతాడు. అయితే సావిత్రి నొచ్చుకోకుండా సతీషుని సమాధానపరుస్తుంది. ఇక రెండో భాగంలో కథ ఇలా ప్రారంభమవుతుంది. సావిత్రి దూరంగా కూర్చుని నవ్వుతూ, ఎంత కొంచెం చెబుతురు అన్నది. సతీషుడు దాన్ని వ్యాఖ్యానం చేయటానికి తయారై తెరిచిన పుస్తకం ఒక పక్కన పెట్టాడు. కానీ ఎందుచేతో మళ్ళీ ఆగిపోయి చెవులు నిక్కపొడుచుకొని ఏదో వింటున్నాడు. దగ్గరలో అడుగుల చప్పుడు వినిపించింది. క్షణంసేపటికి అతని గదికి దగ్గరగా తాగుబోతు కంఠంతో గంభీరంగా సతీష్ బాబూ అన్న పిలుపు వినవచ్చింది. తనను తీసుకువెళ్ళటానికి విపినుని దగ్గర నుండి బంటులు వచ్చారని తెలుసుకున్నాడు సతీషుడు. వెనక ముందు ఏమీ ఆలోచించకుండా చప్పున దీపం ఊది నిండా ముసుగు పెట్టుకుని పండుకున్నాడు. కొంచెం దూరంగా కూర్చుని ఉన్న సావిత్రి వ్యాకులపడి, అరే మీరు చేసే పనేమిటి అన్నది. మరుక్షణం రెండు ఆకారాలు వాకిట్లోకొచ్చి నిలబడ్డాయి. ఇదే సతీష్ బాబు గది అన్నాడొకడు. బాబుగారు గదిలోనే ఉన్నాడని చెప్పాడుగా నౌకరు అన్నాడు రెండవ వ్యక్తి. మొదటి వ్యక్తి విసుక్కొని, అయితే గది చీకటిగా ఉందే, పెద్ద మనుషులు ఎవరైనా ఈ సాయంత్రం చీకటి గదిలో కూర్చొని ఉంటారా? నువ్వు కూడా అన్నాడు. రెండవ వ్యక్తి సమాధానంగా అతని చెవిలో ఏదో చెప్పి జేబులో నిప్పుల పెట్టే తడివి తీసుకుని గీస్తున్నాడు. మంచం మీద సతీషుడి రక్తమంతా గడ్డకట్టుకుపోయింది. ఒళ్ళంతా ముచ్చెమట్లు పోసినాయి. సావిత్రి సిగ్గుతో శిలలా అయిపోయింది. నిప్పుల పుల్ల వెలిగింది. హరే, ఈ కూర్చున్నదెవరు? మొదటి వ్యక్తి గదిలోకొచ్చి మరో నిప్పుల పుల్ల గీస్తున్నాడు. సావిత్రి లేచి నుంచున్నది. రెండవ వ్యక్తి హఠంతో, సతీష్ బాబు ఎక్కడున్నాడు? సావిత్రి మెదలకుండా మంచం కేసి చూపించి బయటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే ఇద్దరూ విరగబడి నవ్వసాగారు. ఆ నవ్వుల ధ్వనిలోని అంతరార్థం సావిత్రి చెవుల పడి బాధించసాగింది. రగ్గు లోపల సతీషుడు మృత్యువును ఆహ్వానించసాగాడు. వారు రగ్గు తీసి దూరంగా పారేసి సతీష్ బాబుని పట్టి బలవంతంగా తీసుకెళ్లారు. వారి వికటహాసధ్వని ఇంటి బయటకు పోయి వాయుమండలంలో లీనమయ్యేంత వరకు నెత్తిన పిడుగుపడినట్టు తల గోడకు ఆనించి చీకట్లో ఒక మూల నుంచున్నది సావిత్రి. కానీ ఈ సంగతి మెస్లో ఎవరికీ తెలియదు. వంట మనిషి అప్పుడే గంజాయి దమ్ము ముగించి అది ముక్తిదాయకమని వేదాలు ఎలాగా ఘోషించింది బిహారీకి చెప్తున్నాడు. రాఘవబాబు గదిలోని ముఠ చదరంగం దగ్గర కూర్చుని దంతపు పావులు మానవుల మొర ఆలకిస్తాయా లేదా అని చర్చిస్తున్నారు. రోడ్డు మీదకొచ్చి ముగ్గురు ఒక బండిలో కూర్చున్నారు. వాళ్ల నవ్వు అసహ్యం అనిపించి సతీషుడు, మీరు మెదలకుండా కూర్చుంటే కూర్చోండి, లేకపోతే నేను దిగి వెళ్ళిపోతాను అన్నాడు తీవ్ర స్వరంతో. అతని మాట విని ఒకడు సరే అని వికట స్వరంతో పక్కపక్క నవ్వాడు. రెండవ వాడు మొదటి వానితో ఊరుకోరా అని అతను కూడా విరగబడి నవ్వాడు. ఈ తాగుబోతులకు చెప్పటం వ్యర్థం అనుకుని సతీషుడు పెదవుల మీది క్రోధంతో కిటికీలోంచి మొహం బయటికి పెట్టి బాట వంక చూస్తూ కూర్చున్నాడు. చీకటి వరండాలో సావిత్రి మెదలకుండా కూర్చుని ఉంది. సాయంత్రం తలవని తలంపుగా ఆ సిగ్గుమాలిన పనికి ఆమె మనసు ఇంకా బాధపడుతూనే ఉంది. బిహారీ వచ్చి నుంచుని, అంతా భోజనాలు చేశారు, వంట మనిషి నిన్ను పిలుస్తున్నాడు అన్నాడు. సావిత్రి తల ఎత్తి ఖిన్న వదనంతో, నేను ఇవాళ భోజనం చెయ్యను బిహారీ అన్నది. బిహారీ సావిత్రిని వాత్సల్యంగా చూస్తూ ఉంటాడు. విచారపడి, ఎందుకు తినవు? ఒంట్లో బాగలేదా అన్నాడు. ఒంట్లో బాగానే ఉంది, కానీ తినబుద్ధి కావటం లేదు. వెళ్ళి మీరు భోజనం చేయండి. అయితే పద, నిన్ను పంపించి వస్తాను
అన్నాడు బిహారీ. సరే పద, కానీ బిహారీ ఒక్క మాట, సతీష్ బాబు వచ్చే వరకు నువ్వు మేలుకొని ఉండగలవా అన్నది సావిత్రి. బిహారీ కొంచెం ఉలిక్కిపడి, నేనా, ఇవాళ కూడా నా నడుము ఊరికే సలుపుతూ ఉంది అన్నాడు. అయితే ఏం చేయమంటావు బిహారీ? బిహారీ కొంచెం ఆలోచించి, ఇవాళ వంట మనిషిని పిలిపించి చెప్తే అన్నాడు. వద్దులే పాపం, ముసలివాణ్ణి చలిలో బాధపెట్టడం ఎందుకు అన్నది సావిత్రి. కొంచెంసేపు గుంజాటన పడి, పోని నేనే ఉంటాలే, పద నిన్ను పంపించి వస్తా అన్నాడు బిహారీ ఇష్టం లేకపోయినా. సావిత్రి లేచి 1-2 అడుగులు వేసి ఆగి, బిహారీ పోని నువ్వు వెళ్ళి భోంచెయ్యి, తర్వాత వెళ్తాలే అన్నది. బిహారీ వెళ్ళిపోయిన తర్వాత సావిత్రి తిరిగి వచ్చి మళ్ళీ అక్కడే కూర్చుని మెదలకుండా అంధకారంలో ఆకాశం కేసి చూడసాగింది. ఇవాళ సతీషుని విషయంలో ఆమెకు చాలా సందేహం కలిగింది. అతను తాగుబోతుల చేతుల్లో పడటం కళ్ళారా చూచింది. అందుకని ఆమెకు ఇంటికి వెళ్ళటానికి మనసు ఒప్పలేదు. సతీషుని చెడు నడతల వల్ల ఇంత అవమానం అపవాదులతో అభాసుపాలై మనసులో ఇవాళ ఉదయాన్నే ఈ నౌకరీ తప్పకుండా వదిలిపెడదామనుకున్న సావిత్రి మళ్ళీ అతను దుర్గతి పాలవుతాడేమోనని పశ్చాత్తాపపడసాగింది. సతీషుడు చేసిన పనులన్నీ జ్ఞాపకం ఉన్నా భవిష్యత్తులో అతనికొచ్చే విపత్తులకు ఏ దారి చూపించకుండా ఆమె ఇంటికి వెళ్ళటానికి సంసిద్ధపడలేకపోయింది. బిహారీ భోజనం చేసి వచ్చిన తర్వాత, బిహారీ నువ్వు వెళ్ళి పడుకో, నేను ఇక్కడే ఉంటానులే అన్నది. బిహారీ ఆశ్చర్యంతో, ఇంటికి వెళ్ళవా అన్నాడు. బాబుగారిని తిరిగి రాని, నువ్వు నన్ను ఇంటికి పంపించి రాగలవా అప్పుడు? ఎందుకు పంపించలేను, తప్పకుండా పంపిస్తాను. అయితే నేను కూర్చుని ఉంటాను, నువ్వు వెళ్ళి పడుకో. బిహారీ సంతోషంతో వెళ్ళిపోయాడు. సావిత్రి ఒక దుప్పటి కప్పుకొని కూర్చుంది. ఆ తాగుబోతులు ఈ చూచిపోయిన సంగతి నలుగురి ముందు వాగుతూ తిరుగుతారు. లోకులు ఈ దృశ్యాన్ని మరో భావంతో చూస్తారంటంలో అనుమానం లేదు. విపినుని సంగతి ఆమెకు తెలుసు. ఈ సంగతి చెవిన పడుతుంది. అతనిక్కడికి వస్తూ పోతూ ఉండటంలో ఇక్కడ వాళ్ళకు కూడా తెలియకుండా ఉండదు. తరువాత ఏ ముఖం పెట్టుకుని సతీషుడిక్కడ ఒక్క క్షణమైనా ఉండగలుగుతాడు? ఈ అపవాదును అతను ఎలా సహిస్తాడు? దురదృష్టవశాత్తు జరిగిందేదో జరిగిపోయింది. తన విషయంలో ఆమె ఇంతవరకు ఆలోచించి ఆగిపోయింది. కానీ సతీషుని విషయంలో ఆలోచించడానికి ఆమె మనస్సు ఏమీ పని చేయలేదు. ఎంత పొద్దుపోయినా సతీషుడు అంతులేడు. పొరుగింటి గడియారం ఠంగు ఠంగుమని 2 కొట్టింది. మిద్దె మీద నుండి వస్తున్న చలిగాలి విసురుతో పాటు నిద్ర పడదోసుకు వస్తుంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. అయినా ఆమె వాకిటి దగ్గర కునికిపాటు పడుతూ కూర్చున్నది. ఇంతలో ఏదో బండి చప్పుడు విని త్రుళ్ళిపడి లేచింది. బండి వాకిటి దగ్గరే ఆగినట్టు ఉన్నది. సావిత్రి మెదలకుండా కిందకు దిగి వెళ్ళి జాగ్రత్తగా వాకిటి దగ్గర నుంచున్నది. ఇంకెవరైనా నేమో అన్న భయంతో వెంటనే తలుపు తీయటానికి ధైర్యం లేకపోయింది. ఎంతసేపున్నా ఎవరూ తట్టలేదు. వచ్చిన బండి కూడా తిరిగి వెళ్ళిపోయింది. సావిత్రి కొంచెం అనుమానంతో వెంటనే తలుపు తీసింది. సతీషుడు వాకిటిని ఆనుకుని కూర్చోవటం ఏమిటి? పడి ఉన్నాడు. ముఖం నల్లబడి ఉంది. కళ్ళు మూసుకుపోయినాయి. అతని బట్టల బురద, నొసట రక్తం చారికలు గ్లాసు లైట్ల వెలుగున కనబడగానే సావిత్రి బహురుమన్నది. వెంటనే దగ్గరికి వెళ్ళి 2 చేతులతో సతీషుడి ముఖం పైకెత్తి, పైకి వెళ్దాం పదబాబు అన్నది. సతీషుడు తలకాయ తిప్పుతూ, రాన్, మంచి మజాలో ఉన్నాను అన్నాడు. సావిత్రి కళ్ళు తుడుచుకొని, ఎక్కడైనా దెబ్బ తగిలిందా అన్నది. లేదు, మజాలో ఉన్నాను, నన్ను వదిలిపెట్టు. ఇదిగో దారి, ఇంట్లోకి పద. సతీషుడు మళ్ళీ తలకాయ తిప్పి, రాన్, మజాలో ఉన్నాను అన్నాడు. సావిత్రి కొంచెం కఠిన స్వరంతో, వినపడలేదా, లేచి ఇంట్లోకి పదరే అన్నది. ఈ అదిలింపుతో సతీషుడు ఎర్రటి కళ్ళతో కొంచెంసేపు సావిత్రి ముఖం కేసి చూసి చేతులు చాపి, పద అన్నాడు. ఆమె భుజాన్ని ఆధారం చేసి సతీషుడు చాలా కష్టంతో లేచి నుంచుని చీకట్లో తూలుతూ పై గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేని సావిత్రి అన్నాడు తడబడుతున్న స్వరంతో. సరే, ఇక నిద్రపోండి అన్నది సావిత్రి. సతీషుడు వెంటనే లేచి కూర్చొని, ఏమిటి, నిద్రపోనా, ఎప్పటికీ పోను అన్నాడు. సావిత్రి మళ్ళీ బెదిరిస్తూ, మళ్ళీ అదే మాట అన్నది. సతీషుడు పండుకున్నాడు.
క్షణంసేపు మెదలకుండా ఉండి, కానీ నీ రుణం అన్నాడు. సరే అని సావిత్రి లేచి వెళ్ళి లాంతర్ దగ్గరకు తీసుకొచ్చి గాయాన్ని తుడిచి, ఎక్కడ పడ్డారు అన్నది. సతీషుడు తలకాయ తిప్పి, పడలేదు అన్నాడు. సావిత్రి వృద్ధ కంఠంతో, ఇంకెప్పుడైనా తాగినట్టుంటే మీ పాదాల ముందు తల బద్దలు కొట్టుకొని చస్తాను అన్నది. ఇంకెప్పుడు తాగను అన్నాడు సతీషుడు. నా చేతిలో చెయ్యేసి ఒట్టు వేసుకోండి అని సావిత్రి తన కుడి చెయ్యి చాపింది. సతీషుడు తన 2 చేతులతో ఆమె కుడి చేతిని పట్టుకుని, ఇదిగో ఒట్టు వేసుకుంటున్నాను, ఇంకెప్పుడు తాగను అన్నాడు. సావిత్రి చెయ్యి వెనక్కి తీసుకుని, జ్ఞాపకం ఉంటుందా అన్నది. లేకపోతే నువ్వు జ్ఞాపకం చేద్దు గానిలే. సరే, ఇక నేను వెళ్తున్నాను, మీరు నిద్రపోండి అని సావిత్రి మెదలకుండా తలుపు వేసి బయటకు వచ్చి నించున్నది. ఎదురుగా ఆకాశంలో ధ్రువ నక్షత్రం మినుకుమంటూ ఉంది. దానికేసి సావిత్రి 2 చేతులు జోడించి, నువ్వు సాక్ష్యముండు దైవమా అన్నది ఏడుస్తూ. చీకటి పల్చబడిపోతూ ఉంది. దారిలో ఎడ్ల బళ్ళ చప్పుడు, వడ్ల మిల్లు కూతలు వినిపిస్తున్నాయి. సావిత్రి వెంటనే కిందకు దిగి వెళ్ళి వంటింట్లో ఒక మూల దుప్పటి కప్పుకొని పడుకున్నది. వెంటనే ఆమె నిద్రాకులిత నేత్రాలు మూతలపడ్డాయి. 10 గంటలైంది. దివాకరుడు స్నానం సంధ్యాదులు ముగించుకొని వంటింటి వాకిట్లో నుంచుని, త్వరగా అన్నం వడ్డించవయ్యా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అన్నాడు. ఎదురుగా సామాను గది ఉంది. అతని మాట విని అతని పెత్తల్లి కూతురు మహేశ్వరి బయటకొచ్చి, నేను నీకోసం ఎదురుచూస్తున్నాను దీవం, ఒకసారి పైకి వెళ్ళి దేవుడి పూజ చేసిరా బాబు, అంతా సిద్ధం చేసి వచ్చాను, ఆలస్యమేమీ కాదులే పో అన్నది. మహేశ్వరి ఈ ఇంటికి పెద్దాడపడుచు, పెత్తన గత్తె కూడాను. వైధవ్యం ప్రాప్తించి 4 ఏళ్లయింది. అప్పట్నుంచి తండ్రి ఇంటి వద్దే ఉంటూ ఉంది. దివాకరుడు స్తంభించిపోయి క్షణంసేపు మెదలకుండా ఉండి, కాదక్కా, పూజ దగ్గర కూర్చుంటే ఇవాళ కూడా కాలేజీ ఫస్ట్ పీరియడ్ పోతుంది అన్నాడు. మహేశ్వరి నవ్వి, హరే, ఫస్ట్ పీరియడ్ పోతుందని పూజ చేయకుండా ఉండమంటావా అన్నది. పూజారి ఎక్కడికి వెళ్ళాడు? ఇవాళ ఆయనకేమొచ్చింది అన్నాడు దివాకరుడు. ఆయన బాబుగారితో చదరంగం ఆడుతున్నాడు, ఎప్పటికి లేస్తారో ఏమో అన్నది మహేశ్వరి. అయితే 2 అన్నతో చెప్పక్క, ఇవాళ వారికి ఆఫీస్ కూడా లేదు. నిన్నట్నుంచి ధీరేంద్రుని ఒంట్లో బాగాలేదు. ఇవాళ అతను స్నానం చేయకూడదు, పూజ ఎలా చేస్తాడు? అయితే చిన్న అన్నతో చెప్పు, ఆయన ఆఫీస్కి 12 గంటలకు కానీ వెళ్ళడు, ఇంకా చాలా టైం ఉంది. మహేశ్వరి విసుక్కుని, నీ వితండమేమీ నాకు అర్థం కావట్లేదు దివం. ఉపేంద్రుడు రాత్రి నాటకం చూసొచ్చాడు, ఇంకా నిద్ర నుంచి లేవనే లేదు. ఇంత పొద్దెక్కినా మొహం కడగలేదు, కాఫీ తాగలేదు. రాత్రంతా మేల్కొని ఉంటే అతని ఒంట్లో ఏం బాగుంటుంది? వాడు ఎప్పుడైనా పూజ చేశాడా ఇవాళ చేయటానికి అన్నది. ఒకవైపున వంట మనిషి పళ్ళెంలో అన్నం వడ్డించి కేకలెడుతున్నాడు. రోజు ఏదో ఒక అడ్డంకితో నా ఫస్ట్ పీరియడ్ పోతూనే ఉంది, ఇంకా పరీక్షకు వెళ్ళేదెలా అన్నాడు దివాకరుడు. మహేశ్వరికి క్రోధం పెరిగిపోతూ ఉంది. పరీక్ష అయినా మానుదు గాని దేవుడికి పూజ మాత్రం మానటానికి వీల్లేదు. నీతో వితండవాదానికి నాకు తీరిక లేదు, ఇంకా చాలా పనులున్నాయి అన్నది. వంట మనిషి మళ్ళీ పిలిచి, వచ్చి కూర్చోండి దివం బాబు, అన్నం వడ్డించాను అన్నాడు. మహేశ్వరి వంటవాణ్ణి కసురుకుని, నీకేం బుద్ధి లేదనుకుంటా, నేను ఒక పక్కన పూజ చేయడానికి పంపుతున్నాను, నువ్వేమో భోజనానికి రమ్మని కేకలు పెడుతున్నావు. పళ్ళెం తీసుకెళ్ళు, పూజ చేసి వచ్చిన తర్వాత పెడదువు గాని అని ఆమె సామాను గదిలోకి వెళ్ళిపోయింది. దివాకరుడు కొంచెం క్షుబ్ధతతో నుంచుని తర్వాత మెల్లగా పైకి వెళ్ళాడు. అక్కడ పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసుంది. ఇంట్లో చలువరాతి ప్రతిమ ప్రతిష్ఠించి ఉంది. దానికోసం ఒక పూజారిని ఏర్పాటు చేశారు. అతను ఉండేది కూడా ఈ ఇంట్లోనే. శివప్రసాద్ బాబు లాగానే అతనికి కూడా చదరంగం అంటే అతి మక్కువ. శివప్రసాద్ బాబు ఉద్యోగంలోంచి పింఛను పుచ్చుకుని కొంతకాలం నుండి బీహార్లో ఇంటి దగ్గరే ఉంటున్నాడు. పొద్దున్నే కాఫీ తాగగానే పూజారికి పిలుపొస్తుంది. భాను, పూజారిని కొంచెం పిలు, ఒక్క ఆటైనా సాగుతుంది అంటాడు. తర్వాత 1-2 ఆటలతో కాలం గడిచిపోతుంది. పూజారికి పూజ చేయడానికి తీరికుండదు. అందుకని మహేశ్వరి ముందుగా జ్ఞాపకం చేయటానికి మనిషిని పంపేది. కానీ అతను అయిపోవచ్చింది, వస్తున్నాను, ఈ ఒక్క ఆటే ఇలా అంటూ కాలం గడిపేవాడు. దీనివల్ల పూజ వేళ మించిపోతూ ఉందని ఎవ్వరికీ అంతు పట్టేది కాదు.
ప్రస్తుతం తండ్రి ఒంట్లో బాగుండటం లేదని, ఇలా ఆటలో పడిపోతేనైనా అతని మనసు కొంచెం తేలిగ్గా ఉంటుందని మహేశ్వరి పూజారిని పిలిచేది కాదు. నిత్యం దివాకరుని చేత పూజ చేయించేది. దివాకరునికి పొద్దున్నే కాఫీ తాగే అలవాటు కానీ అవకాశం కానీ ఉండేది కాదు. నిద్ర లేవగానే నౌకర్తో పాటు అతను బజారుకి వెళ్ళాలి. ఇవాళ బజార్ నుండి తిరిగి వచ్చి నిత్యకృత్యాలు తీర్చుకుని భోజనానికి పోబోతున్నాడు. దివాకరుడు పూజ చేయటానికి వెళ్ళి పీట మీద కూర్చొని పరాయి ఇంటి వద్ద పడి ఉండే సుఖమిదే అనుకోసాగాడు. అతని ఊహ వచ్చిన దగ్గర నుంచి ఈ పరాయి ఇంట్లోనే ఉంటూ కష్టాలు సహించటం అలవాటైపోయినా ఎన్ని దుఃఖాలకైనా నాశం కాని మనుషునిలోని వస్తువేదో భవిష్యత్ ఔన్నత్యానికి ఆశ రేకెత్తించి ఇవాళ అతని హృదయంలోంచి బయటకు వచ్చి తల ఎత్తి నిలబడింది. క్రోధంతో అతని ఒళ్ళు మండుకుపోతూ ఉంది. అతడు విగ్రహాన్ని పీఠం నుంచి తపుక్కున ఇత్తడి పళ్ళెంలో పెట్టాడు. మంత్రం లేకుండానే నీళ్లు పోసి తడిమూర్తినే మళ్ళీ పీఠం మీద ఉంచాడు. పుష్పాలు, అర్ఘ్యం అర్పించటం, గంట వాయించటం మొదలైన పనులు అలవాటు చొప్పున అతని చెయ్యే చేసుకుపోయింది. కానీ విద్వేషాగ్నిలో పడి అతని జిహ్వ ఒక్క మంత్రం కూడా ఉచ్చరించలేకపోయింది. ఈ విధంగా పూజా నాటకం ముగించి లేచిన తర్వాత ఇవాళ పూజ సరిగ్గా జరగలేదు, మళ్ళీ కూర్చోనా అని తటపటాయింపు పడ్డాడు. కానీ ఫస్ట్ పీరియడ్ అయిపోతుందేమోనని వెంటనే జ్ఞాపకం వచ్చింది. ఎటూ చూడకుండానే కిందకు దిగొచ్చి తిన్నగా బయటికి వెళ్తున్నాడు. మహేశ్వరి సామాన్ గదిలోంచి చూచి భోంచేసావట్రా అన్నది. లేదు, ఇంకా టైం లేదు. అయితే కాలేజీ నుండి పెందలాడేరా. వంట మనిషిని పిలిచి దివాకరుని భోజనం జాగ్రత్తగా మూతవేసి ఉంచు అన్నది మహేశ్వరి. దివాకరుడు సమాధానం ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. బయట గదిలోకి వచ్చి బట్టలు కట్టుకుంటూ ఉండగా అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎదురుగా కచేరీలో ఇంకా చదరంగం ఆట సాగుతూనే ఉంది. హఠాత్తుగా తలుపు తట్టిన చప్పుడు విని దివాకరుడు వెనక్కి తిరిగి చూశాడు. దాసీది నుంచుని ఉంది. అతను వెంటనే చొక్కా చెంగుతో కన్నీళ్లు తుడుచుకొని ఏమిటి అన్నాడు. చిన్న అమ్మగారు పిలుస్తున్నారు అన్నది దాసీది. వస్తున్నాను, నువ్వు పద. దాసీది వెళ్ళిపోయిన తర్వాత దివాకరుడు టైం పీస్ వంక చూశాడు. కొంచెంసేపు తచ్చట్లాడి పుస్తకాలు టేబుల్ మీద పెట్టి చొక్కాతో మళ్ళీ ఒకసారి కళ్ళు బాగా తుడుచుకొని లోపలికి వెళ్ళాడు. దివాకరుని పిలవనంపి సురబాల తన గది ముందు నుంచుని ఎదురు చూస్తూ ఉంది. దివాకరుడొచ్చి ఏమిటి వదినా అని అడిగాడు. సురబాల మేలి ముసుగు సర్దుకుని లోపలికి రా అని చేత్తో చూపించింది. పీట వేసి ఉంది. ఒక పళ్ళెంలో 4-5 రసగుల్లాలు, ఒక గిన్నెలో పాలు ఉన్నాయి. ఇవి తిని కాలేజీకి వెళ్ళు అన్నది. దివాకరుడు మెదలకుండా కూర్చున్నాడు. దగ్గరగా మంచం మీద ఉపేంద్రనాథుడు ఇంకా నిద్ర కళ్ళతో పడుకొని ఉన్నాడు. దివాకరుడు తిని వెళ్ళగానే తల ఎత్తి భార్యని పిలిచి ఏంటి చేస్తున్నావు అని అడిగాడు. సురబాల ఎంగిలి పళ్ళెం తీస్తూ ఉంది. మీరు మేలుకునే ఉన్నారా అన్నది. 2 గంటల నుండి మేలుకునే ఉన్నాను. 11 దాకా నిద్రపోతారా ఏమిటి? సురబాల నవ్వి మీరు నిద్రపోతారు, లేకపోతే ఎవరైనా ఇంతసేపటి నుండి మెలకువతో పడుకొని ఉండగలరా ఏమిటి అన్నది. అందరూ ఉండలేరు, కానీ నేనుండగలను. దానికి కారణం ఉంది. ప్రపంచంలో నిద్రతో సమానమైన సుఖమైన వస్తువు మరొకటుందా? దివాకరుడు అన్నాడు ఉపేంద్రుడు. అతను భోజనం చేయకుండా కాలేజీకి వెళ్తున్నాడు, అందుకని పిలిచాను. కారణం? పాపం ఉదయం చదవటానికి వీలుండదు. బజారుకు వెళ్ళను, తిరిగి వచ్చిన తర్వాత పూజ చేయటంతోనూ సరిపోతుంది. ఒక్కొక్క రోజున 11-12 గంటలు అవుతుంది. ఇక అతను బడికెళ్ళేది ఎప్పుడు, చదివేది ఎప్పుడు చెప్పండి అన్నది సురబాల. విషయం ఏమిటో సరిగ్గా బోధపడలేదు. పూజారి రావటం లేదా ఏమిటి? పూజారి లేవకే మామగారితో చదరంగం ఆడుతూ ఉంటాడు. అతను తప్పే ఉంది. బాబుగారు పిలిస్తే వెళ్తాడు అన్నది సురబాల. అయితే మొదట నౌకరు వెంట కొన్నాళ్ళు బజారుకు వెళ్ళేవాడుగా అన్నాడు ఉపేంద్రుడు. వెళ్ళేవాడే, ఇప్పుడు వెళ్ళటం లేదు అన్నది సురబాల. సరే అని ఉపేంద్రుడు మళ్ళీ పక్క మీదికి ఒత్తిగిల్లాడు. సురబాల కొంచెం భయంతో మళ్ళీ పడుకుంటారా ఏమిటి అన్నది. ఉపేంద్రుడు 5 నిమిషాల పాటు మెదలకుండా పడుకొని ఉండి తర్వాత లేచి బయటికి వెళ్ళిపోయాడు. ఇవాళ పూజ సరిగ్గా జరగలేదు అనుకుంటూ ఉదాసీన హృదయంతో కాలేజీకి వెళ్తున్నాడు దివాకరుడు. ఇంట్లో జరిగిన ఘటన కంటే
ఇవాళ దేవునికి సరిగ్గా పూజ చేయలేదన్న చింతే అతన్ని ఎక్కువగా బాధించసాగింది. ఎన్ని రోజులు, ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా ఈ భగవత్ పూజను అతడెన్నడూ నిరాదరణ చేయలేదు. ఈ పవిత్ర కార్యాన్నుండి అతడెన్నడూ తప్పుకుపోలేదు. పోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు కూడా. ఎప్పుడూ ఆ ప్రమేయమే తీసుకురాలేదు. అందుకని ఈ సంగతి తలుచుకొని విచారపడసాగాడు. భగవంతుడు సర్వాంతర్యామి కదా, ఒకచోట కాకపోతే ఒకచోటైనా తృప్తి చెంది ఉండడా అని మనసుకు నచ్చచెప్పుకున్నాడు. ఎంత నచ్చచెప్పుకున్నా గృహదైవానికి సరిగ్గా పూజ జరగనందుకు తప్పకుండా క్రోధం చెంది ఉంటాడన్న సంశయం అతని మనసును వదల్లేదు. కాలేజీకి వెళ్ళి ప్రొఫెసర్ గారికి సుస్థిగా ఉండటం వల్ల ఫస్ట్ పీరియడ్ సెలవని విని చాలా సంతోషించాడు. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. అటెండెన్సుల కోసం విద్యార్థులు కాలేజీ క్లర్కులను వేధిస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే విద్యార్థులు కొందరు ఆఫీస్ రూమ్కేసి వెళ్తుండేటప్పటికీ దివాకరుడు కూడా బయలుదేరాడు. కానీ ఆఫీస్ ముందుకు రాగానే ఇవాళ దేవునికి పూజ సరిగ్గా జరగలేదన్న సంగతి జ్ఞాపకం వచ్చి ఆగిపోయాడు. ఆగామే? ఒక విద్యార్థి అడిగాడు. ఇవాళ రానులే, దివాకరుడు క్లుప్తంగా సమాధానమిచ్చాడు. ఎందుకని? పద, ఇవాళే చూచి వద్దాం. రాన్లే అని అతను తిరిగి వెళ్ళిపోయాడు. తక్కువ అవుతుందని అనుమానం ఉన్నా అటెండెన్స్ని గురించి శ్రద్ధ వహించడానికి అతనికి ధైర్యం లేకపోయింది. తిండి కోసం అతను తిరిగి వెళ్ళే తొందరేమీ లేదు. అనేక కారణాల వల్ల ఇవాళ అతనికి ఆకలిగా కూడా లేదు. కాలేజీ వదిలిపెట్టిన తర్వాత బయటకొచ్చి చూశాడు. అతని సహాధ్యాయి ఒక అతను ఎవరితోనో దేని మీదో వాదిస్తున్నాడు. దివాకరుడు తల వంచుకుని తిన్నగా గంగానదికేసి బయలుదేరాడు. పడిపోయిన రేవు మెట్లు శిథిలమైన అస్థిపంజరంలా పడి ఉన్నాయి. ఒక రోజున వీటికి కాయం ఉన్నది, రూపం ఉన్నది, ప్రాణం ఉన్నది. ఇప్పుడు వాటిని ఇటుక ముక్కల గుట్టలు అంటున్నారు. ఎప్పుడు ఎవరు కట్టించారు, ఎవరు వచ్చి కూర్చునేవారో, ఎవరు స్నానం చేసి వెళ్ళేవారో కూడా ఏమీ ఆనవాళ్ళు లేకుండా పోయింది. గంగానది ఆ రేవు మీద నుండి సముద్రం కేసి అవిరామ గతితో ప్రవహిస్తూ ఉంది. గట్ల మీద గోధుమ పైరులు తల ఎత్తి ఎండ వేడిమిని గంగా పవనాలను సేవిస్తున్నాయి. దివాకరుడు వాటి మధ్య నుండి రేవు దగ్గరకు వచ్చి నుంచున్నాడు. చెప్పులు విడిచి రాతి గుట్ట మీద ఒక పక్కగా పెట్టాడు. చొక్కా విప్పి పుస్తకాల బొత్తి కింద ఉంచాడు. తరువాత నదిలో దిగి కాళ్ళు చేతులు కడుక్కొని శిరసున గంగాజలం చల్లుకొని క్షుధిత దైవాన్ని తలుచుకున్నాడు. ఆద్యంతం మంత్రాలన్నీ జాగ్రత్తగా చదివి అంజలి నర్పించి నమస్కారం చేసి లేచి నుంచున్న తర్వాత అతని హృదయ భారం కొంచెం తగ్గినట్లయింది. మళ్ళీ చొక్కా తొడుక్కుని పుస్తకాలు చేతపట్టుకుని బయలుదేరాడు. ఇంకా పొద్దు ఉన్నది. రేవుకు నీళ్లకై వచ్చిన తరుణులు ఇంకా కబుర్లలోనే మునిగి ఉన్నారు. సురబాల తండ్రి కాంట్రాక్ట్ వ్యాపారంలో చాలా డబ్బు గడించి ప్రస్తుతం బక్సర్లో ఇంటి దగ్గరే ఉంటున్నాడు. అతనికి 2 కుమార్తెలు. పెద్దది సురబాల, చిన్నది శశి. ఇంకా శశికి పెళ్లి కాలేదు. తండ్రి దగ్గరే ఉంటోంది. పుట్టింటి వద్ద సురబాలను పశురాజు అని పిలుస్తుంటారు. అది ఆమె తాత ఆమెకు పెట్టిన ముద్దు పేరు. ఆ ప్రాంతాలలోని కుక్కలు, పిల్లులు మొదలుగా గల జీవజంతువులన్నీ ఆమె ఆశ్రయంలో ఉండి ఆమె దయాదాక్షిణ్యాల మీద బతికేవి. ఆమె ఎప్పుడూ దేన్ని నిరాశ్రయంగా చేయలేదు. ఇప్పుడవి శశి పోషణ కింద ఆనందంగా బతుకుతున్నాయి. సురబాల పేరు గుట్టు మహేశ్వరికి తెలుసు. అందుకని అత్తవారింట్లో కూడా ఆ పేరు బాగా వాడుక అయిపోయింది. పెద్దవారు క్లుప్తంగా పశు అంటారు. నౌకర్లలో కొందరు పశు అమ్మగారు అని, కొందరు చిన్నమ్మగారు అని పిలుస్తూ ఉంటారు. ఇంట్లో పనిపాట్లన్నీ ముగించుకొని రాత్రికి పడకటింట్లోకి వచ్చింది సురబాల. శశికి ఏదైనా సంబంధం ఉంటే చూడమని మీ నాన్నగారు ఉత్తరం రాశారు. అయితే శశి నీకంటే ఎంత చిన్నదో తెలుసా పశు అన్నాడు ఉపేంద్రుడు. ఏం మాటలండి, ఆ మాత్రం తెలియదు. నా తర్వాత మా అమ్మకు ఒక మగపిల్లవాడు పుట్టి 7 ఏడాది లోపలే పోయాడు. వాడి తర్వాత కడుపున పడిన బిడ్డ శశి నాకంటే 5-6 ఏళ్ళు చిన్న అన్నది సురబాల. అయితే ఈ లెక్క ప్రకారం ఆమెకు 13 ఏళ్ళు ఉంటాయన్నమాట. ఉంటాయి. నాలాగా బొద్దుగా ఉండదు కాబట్టి ఇంతవరకు పెళ్ళి కాకపోయినా అదేమనిపించలేదు. నాలాంటి ఒళ్ళుగలదైతే పెద్ద చిక్కే వచ్చేది. చిక్కేముంది, మీ నాన్నగారి దగ్గర డబ్బుకేమైనా కొదవా ఏమిటి? డబ్బుంటే చాలు కొండ మీది కోతిని తీసుకురావచ్చు. నాలాగా వల్లో పడేవాళ్ళు ప్రపంచంలో తక్కువ అన్నాడు ఉపేంద్రుడు నవ్వుతూ.
అయితే మీరు మా నాన్నగారి డబ్బు చూచి వల్లో పడ్డారా అన్నది సురబాల. అబద్ధం ఎలా ఆడను? ప్రతిష్ట కూడా నీ ఎదుట చెప్పకపోవటంలోనే ఉంది. కానీ ఆ మాట శుద్ధ అబద్ధం. ఎందుకని? ఎందుకని ఏమిటి? అబద్ధానికి కూడా ఏమైనా ఆనవాలుంటుందా? నాన్నగారి డబ్బు చూచి రాలేదంటారు కానీ నాన్నగారి దగ్గర డబ్బున్నా లేకపోయినా రాతలుంటే రాక తప్పదు. నేను ఏ ఇంట్లో జన్మించినా ఈ ఇంటికి రావాల్సి వచ్చేది, తెలిసిందా? కొంతవరకు. ఒకవేళ నువ్వు శూద్రుల ఇంట పుట్టి ఉంటే అన్నాడు ఉపేంద్రుడు గంభీరంగా. సురబాల పకపక నవ్వి, ఏం మాటలండి, బ్రాహ్మణ ఆడపడుచు ఎక్కడైనా శూద్రుల ఇంట పుడుతుందా? ఈ తెలివితేటలతోనేనా ప్లేడరీ చేసేది అన్నది. ఉపేంద్రుడు మరింత గంభీరతతో, నువ్వన్న మాట నిజమే. ఈ తెలివితేటలతో చేయబట్టే నా ప్లేడరీ ఇంత సలక్షణంగా ఉంది అన్నాడు. సురబాల తను అన్న మాటకు తనే నొచ్చుకొని వినయంగా, ఎందుకు సాగదు? ముందు ముందు బాగానే సాగుతుంది. కొంతకాలం పాటు మందంగా ఉంటుంది. అదీగాక మీకు ప్లీడరీ సరిగ్గా సాగితేనేమి సాక్కపోతేనే అని నవ్వుతూ, 12 గంటల నుండి 5 వరకు నా ముందు హాజరై ఉండండి. నెలకు 500 రూపాయల భుక్తి ఏర్పరుస్తాను. ఎలాగూ మా నాన్న 250 రూపాయలు పంపుతున్నారు. మరో 250 అడిగి తెప్పించుకుంటాను అన్నది. ఈ ఉద్యోగాన్ని స్వీకరిస్తే నేను చేసే పనేమిటి? 12 దగ్గర నుండి 5 వరకు నీ ఎదురుగా నుంచోవాలా అన్నాడు. కాకపోతే ఏమిటి, నుంచుని అలసిపోయిన తర్వాత కూర్చోవడానికి అనుమతి దొరుకుతుంది అన్నది సురబాల. కూర్చుని అలసిపోయిన తర్వాత పండుకోవడానికి అనుమతి దొరకదు? లేదు, పండుకోవడానికి వీల్లేదు. కూర్చుని అలసిపోయిన తర్వాత మళ్ళీ నుంచోవాలి. అధికారి ముందు భయభక్తులు లేకుండా మెలిగారంటే ఫైన్ కూడా పడుతుంది అన్నది సురబాల చిరునవ్వుతో. ఫైన్ ఇచ్చుకోలేకపోతే ఖైదు పడుతుంది. 4 తర్వాత కూడా కదలకూడదు, తెలిసిందా? ఉపేంద్రుడు తల ఊగించి, తెలిసింది. అధికారిది కొంచెం కఠిన స్వభావంగా కనబడుతూ ఉంది. ఉద్యోగం ఉంటేనే చాలు అన్నాడు. సురబాల కోమలమైన బాహువులను భర్త మెడకు పెనవేసి, అధికారిది అంత కఠిన స్వభావం కాదండి. ఉద్యోగం ఎలాగూ ఉంటుంది. నమ్మకం లేకపోతే ఒక రోజున చేసి చూడండి, నష్టమేముంది? ఒక క్షణంసేపు ఉన్న తర్వాత భర్త కౌగిలి నుండి బయటకొచ్చి, నాన్నగారి ఉత్తరానికి ఏమి సమాధానం ఇస్తారు అన్నది. వెతికే అవసరమేమీ లేదు. మిమ్మల్ని చూసి సంబంధాలు వాటంతటి అవే వస్తాయి అని రాస్తాను అన్నాడు ఉపేంద్రుడు. చాలేండి, వారితో పరిహాసం కాదు. ఇంతసేపటి నుండి నువ్వు నన్ను చేసేది పరిహాసం కాదు. సురబాల సిగ్గుపడి, పరిహాసమేమీ కాదు. నాన్నగారికి ఈ విషయం రాయనవసరం లేదు. శశికి సంబంధం కుదిరే ఉందని, అంతకు తప్ప దానికి మరో దారి లేదని నాకు తెలుసు. కానీ ఆ మాట మీ నోటి వెంట వస్తే వారికి చాలా కోపం వస్తుంది అన్నది. ఉపేంద్రుడు నవ్వి, శశికి వరుడు సిద్ధంగా ఉన్నాడని నాకు తెలుసు. అతన్ని నువ్వు కూడా ఎరుగున్నావు అన్నాడు. సురబాల ఉత్సాహంతో, ఎవరేమిటి అతను అన్నది. ఇప్పుడిప్పుడే బయటపెట్టను, మాట ఖరారైన తర్వాత కానీ చెప్పను అన్నాడు ఉపేంద్రుడు. సురబాల కొంచెంసేపు మాట్లాడకుండా ఉండి, అయితే మీతో ఒక్క మాట చెప్తున్నాను. శశిలో ఒక లోటున్నది. దాన్ని కప్పిపెట్టి సంబంధం ఖాయపరచటం మంచిది కాదు. దాని పర్యవసానం సులభంగా ఉండదు అన్నది. ఉపేంద్రుడు విచారపడి, ఏమిటది అన్నాడు. చెప్తాను. దాన్ని కప్పిపెట్టి ఉంచాలన్న ఉద్దేశం ఉన్నట్లుంది నాన్నగారికి. లేకపోతే వారే స్వయంగా మీతో చెప్పేవారుగా. శశి చూడటానికి బాగానే కనబడుతుంది. అందచందాలకేమీ లోటు లేదు. చదువు సంఖ్యల్లో కూడా గట్టిదే. నాన్నగారి దగ్గర డబ్బు కూడా ఉన్నమాట యథార్థమే. అయితే మీరెప్పుడు శశిని బాగా చూడలేదా అన్నది సురబాల. చూచాను కానీ. పరిహాసం కాదు, ముందు నా మాట వినండి, తర్వాత మీరు చెప్పేదేదో చెప్తురు కానీ. శశి చిన్నప్పటి నుండి బక్కపల్చిందని మీకు తెలిసే ఉంటుంది. మరీ 2-3 సార్లు చావు బతుకుల మీద ఎలాగైతే బతికింది. ఒకసారి నయమైన తర్వాత కాలు కొంచెం ఉబ్బరించి బరువు చేసింది. డాక్టర్ ఆపరేషన్ చేసి ప్రాణాలు దక్కించాడు. కానీ కాలు మాత్రం సరిగ్గా నయం చేయలేకపోయాడు. అప్పటినుంచి కాలు కొంచెం పట్టేస్తూ నడుస్తుంది. పెరిగిన కొద్దీ ఆ కాస్త అవిటి కూడా పోతుంది అని చెప్పాడు డాక్టర్. కానీ ఆ నమ్మకంతో చేసుకునేదెవరు? తగిన వాడికి తగిన పిల్లే దొరుకుతుంది.
తెలిసి ఉండి బుద్ధిపూర్వకంగా ఎవడు శశి లాంటి పిల్లని చేసుకోవడానికి ఇష్టపడలేడు. ఒకవేళ డబ్బు ఆశ చేత ఇష్టపడినవాడు తగినవాడు కాదని చెప్పొచ్చు. ఈ మాటలు చాలా ధ్యానంతో విన్న తర్వాత ఉపేంద్రుడు, నేను శశిని చాలాసార్లు చూశాను, కానీ ఎప్పుడూ పట్టేస్తూ నడిచినట్లు కనబడలేదే అన్నాడు. సురబాల మృదువుగా నవ్వి, మగవాళ్ళకి ఏమీ కనబడదు, కానీ ఆడవాళ్ల కన్ను కప్పటం కష్టం. నిమిషంలో లోట్లన్నీ గ్రహిస్తారు అన్నది. కానీ ఆమెను ఆడవాళ్ళకిచ్చి చెయ్యంగా, ఆడవాళ్ళు చూస్తారని భయపడ్డానికి అన్నాడు ఉపేంద్రుడు. అదేమన్నమాట, కప్పిపుచ్చి గుడ్డి పిల్లకు కుంటి పిల్లకు కూడా వివాహం చెయ్యొచ్చు. కానీ ఆ తరువాత ఉపేంద్రుడు మెదలకుండా ఏదో ఆలోచిస్తున్నాడు. కిందటి దుర్గా పూజలప్పుడు మా బక్సర్లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లి ముందు ఈ చర్చలన్నీ ఎందుకు, తరువాత అల్లుడికి చెప్పకూడదా అనుకున్నారు అత్త మేనత్తాను అన్నది సురబాల. అంతేనా? అంతేనా? అత్త ఆడబిడ్డల విషయం ఆలోచించకుండా కేవలం అల్లుడిని లక్ష్యం ఉన్నందుంచుకోవటం చాలదంటాను నేను. శశిని చేసుకున్నవాడు ఆమెను తప్పకుండా ప్రేమిస్తాడు, కానీ కాస్త లోటుకే అత్త ఆడబిడ్డల మనస్సు నొచ్చుకునేట్టు చేస్తే ఆమె జీవితంలో ఎప్పుడూ సుఖంగా కాపురం చెయ్యలేదు. ఉపేంద్రుడు కొంచెంసేపు మెదలకుండా ఉండి, అయితే శశిని అత్తలు ఆడబిడ్డలు లేని కుటుంబంలో ఇవ్వాలని ఉందా నీకు అన్నాడు. సురబాల సిగ్గుపడుతూ, అయ్యో రామా, నేను మాత్రం ఎలా అనుకుంటాను, అది ఎంత అశుభం అన్నది. ఉపేంద్రుడు విసుక్కుని, అయితే ఇంకా నువ్వు అనుకునేదేమిటి? అత్తలు ఆడబిడ్డలు ఉండి బుద్ధిపూర్వకంగా కుంటి పిల్లను చేసుకుని ప్రేమిస్తే బాగానే ఉంటుంది, కానీ అంత మూర్ఖులు ఎవరుంటారు చెప్పు, తమ బిడ్డలకు కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని కట్టడానికి అన్నాడు. సురబాల కొంచెంసేపు మెదలకుండా ఉండి, అయితే సంబంధం కుదిరే ఉందన్నారు మీరు అన్నది. అవును, కుదిరే ఉంది. ఈ విషయం అతనితో చెప్పరు, చెప్పకపోయినా పర్వాలేదు. చివరికి గందరగోళమైతే అన్నది సురబాల ఉత్కంఠతతో. గందరగోళం ఏమీ కాదు. దివాకరుడు మీ చెల్లెలి లోటుపాట్లను ఏమీ లెక్క చెయ్యడు. నీకు అక్కకు కూడా ఏమీ పర్వాలేదనుకుంటాను. ఈ మాట విని సురబాల స్తంభించిపోయింది. కొంచెంసేపు మెదలకుండా ఉండి, అతనికా అన్నది ఆశ్చర్యంతో. అవును, కానీ నాన్నగారు ఒప్పుకోరు. ఎందుకని? అతనికి ఆస్తిపాస్తులు లేవు, ఇల్లు వాకిలి లేదు, వెనక దిక్కు లేదు. నేనుంటే అన్నీ ఉన్నట్టే అన్నాడు ఉపేంద్రుడు క్లుప్తంగా. అయినా నాన్నగారు ఒప్పుకోరు. ముందు నీకిష్టం లేనట్టుంది. అసలు రహస్యం అదేనేమో. సురబాల మాట్లాడలేదు. ఉపేంద్రుడు కొంచెంసేపు మెదలకుండా ఉండి, సరే, చాలా పొద్దుపోయింది, ఇక పడుకో అన్నాడు. ఆ రాత్రి సురబాలకు చాలా పొద్దుపోయే వరకు నిద్రపట్టలేదు. హఠాత్తుగా భర్త నిశ్చింతగా నిద్రపోతున్నాడన్న భావం ఆమె హృదయంలో కలగగానే కళ్ళు రెండూ కన్నీటితో నిండుకొచ్చాయి. భర్త ప్రేమయందు ఆమెకు ఇసుమంతైనా అనుమానం అయితే లేదు. కానీ 7-8 నుండి కాపురం చేస్తున్న ఆ పురుషుని లోతుపాతులు ఎందుకు తెలుసుకోలేకపోయానా అని చింతించసాగింది. తన భర్తకు ఏ మాటకు కోపం వస్తుందో ఏ మాటకు రాదో కూడా తనకు తెలియదు. కానీ ఆఖరికి వారిని అర్థం చేసుకునే శక్తి ఏనాడైనా ఉన్నా ప్రస్తుతం మాత్రం శుష్కించిపోయిందని గ్రహించిందామె. ఆయన చేసే పనులు చెంచల చిత్తులు చేసే పనిలాంటిది కాదని తెలుసుకున్నది. ఈ భావం హృదయంలో కలిగినప్పుడు వినయంగా, భగవంతుడా, ఇంత భాగ్యం ఇచ్చిన వారికి దానిని అనుసరించి నడిచే బుద్ధి ఎందుకు ఇవ్వలేదు అని ప్రార్థించుకునేది. ఇవాళ కూడా మనసులో ఎంత ఆలోచించినా కారణమేమీ దొరకపోయేటప్పటికీ నిరాశపడసాగింది. చెల్లెలి విషయంలో అక్కకు ఈ అనుమానాలు ఎందుకు ఉండకూడదో ఆమెకు అర్థం కాలేదు. బయట దీర్ఘమైన శీతల రాత్రి వ్యాపించి ఉంది. దానికి సమానమైన ముక్కలు చేయటానికి అన్నట్లుగా దూరంగా సర్కారు కచేరీ గడియారం టంగుమని గంటలు కొడుతూ ఉంది. మర్నాడు 2 జాములకు మహేశ్వరి భోజనం దగ్గర కూర్చుని ఉండగా ఉపేంద్రనాథుడొచ్చి చెంత కూర్చున్నాడు. మహేశ్వరి తమ్ముడి రాక చూచి, ఉపేంద్రుడికి ఒక పీట తీసుకొచ్చి వేయించినదానా అన్నది. పీటెందుకు గాని, నేనొక విషయం అడగడానికి వచ్చానక్క అన్నాడు ఉపేంద్రుడు. మహేశ్వరి అతని ముఖం వంక చూస్తూ ఉండిపోయింది. శశికి సంబంధం కుదర్చమంటూ మొన్న మామగారు ఉత్తరం రాశారు. వారింటి సంగతులు నీకు తెలిసినట్టు ఇంకెవరికి తెలియదనుకుంటాను. శశి అవిటిదని విన్నాను. ఏమిటి?
అన్నాడు ఉపేంద్రుడు. మహేశ్వరి భర్త ఒంట్లో జబ్బు ఏర్పడిన తర్వాత చివరి 4-5 ఏళ్ళు బక్సర్లోనే ప్రాక్టీస్ చేస్తూ సురబాల తండ్రి ఇంట్లోనే అద్దెకుంటూ ఉండేవాడు. ఆ కుటుంబాలు రెండూ కలిసిమెలిసి ఉంటూ ఉండేవి. క్రమంగా వారి అన్యోన్యత అభివృద్ధి చెందింది. సురబాల సంబంధం కుదిర్చింది కూడా మహేశ్వరే. కొంచెంసేపు తమ్ముడి ముఖం వంక చూసి, పశు ఏమన్నది అన్నది. శశి కాలు ఒకటి అవిటి అంటూ ఉంది. మహేశ్వరి కొంచెం నవ్వి, హౌడేమీ కాదు కానీ చిన్నప్పుడేదో జబ్బులో కాలు ఉబ్బరించేటప్పటికీ ఆపరేషన్ చేయించారు. అందుకని ఆ కాలు కొంచెం పట్టేస్తూ ఉంటుంది. చాలా కాలమైంది, ఈ పాటికి నయమవకుండా ఉంటుందా అన్నది. అయితే ఇంకేం లోట్లు లేవుగా? లేవు. మామగారి దగ్గర డబ్బు బాగా ఉందని విన్నాను. నీకేమైనా తెలుసా అక్క? నేను అట్లాగే అనుకుంటున్నాను. ఉపేంద్రనాథుడు మరికొంచెం దగ్గరగా జరిగి, నిన్ను ఒక సలహా అడుగుతాను అక్క. ముందు ఈ అప్ప చెల్లెళ్ళిద్దరే మామగారి ఆస్తికి వారసులు కదా. అలాంటప్పుడు సదవకాశాన్ని జారవిడవచ్చా అన్నాడు. మహేశ్వరి నవ్వి, ఆ సంగతి నిజమే, కానీ దానికి ఉపాయం అన్నది. ఉపేంద్రుడు నవ్వి, నవ్వులాట కాదక్క, పశువుని ఎత్తి పడవడానికి అంటున్న మాటలు కూడా కాదు. నేను దివాకర్ సంగతి ఆలోచిస్తున్నాను అన్నాడు. ఈ మాట వినగానే మహేశ్వరి ముఖం ఒక్కసారి తెల్లబోయింది. దివాకరుడు ఆమెకు కంట్లో ముల్లులాగా కనబడతాడు. మహేశ్వరి ముఖంలో కలిగిన భావ పరివర్తన చూచి కూడా, నీ ఉద్దేశం ఏమిటి చెప్పు అన్నాడు ఉపేంద్రుడు. మహేశ్వరి అన్నంలో పప్పు కలుపుకుంటూ తల వంచుకొని ఆలోచిస్తూ కూర్చుంది. కొంచెంసేపటికి తల ఎత్తి ముఖం మీదిగా నవ్వు తెచ్చిపెట్టుకుని, మంచిదేగా అన్నది. ఊరికే మంచిది అంటే కుదరదక్క. నువ్వు తలపెట్టుకుంటే కానీ ఈ పని సానుకూలం కాదక్క. పశువు పెళ్లి చేసింది కూడా నువ్వే కదా. ఆమె తనలాగా అందరూ అదృష్టవంతులవ్వాలి అంటుంది. నువ్వు చేపట్టింది బంగారం అవుతుందని నాకు బాగా నమ్మకం ఉంది అన్నాడు ఉపేంద్రుడు. మహేశ్వరి విచారవదనంతో, కానీ శశిలో ఉన్న లోటు అన్నది. అందుకనిగా నిన్ను సాయం చేయమనేది. నీ పుణ్య ప్రతాపంతో లోటుపాట్లన్నీ ఎగిరిపోతాయి అన్నాడు మహేంద్రుడు. ఉపేంద్రుని మాటలకి మహేశ్వరి మనస్సు మెత్తబడుతూ ఉంది. కానీ దివాకరుని స్వభావం నాకే అర్థం కాదు ఉపేంద్ర. అయిన వాడైనా పరాయి వాళ్ళలాగా ఉంటాడు. అందుకని ఈ కాస్త లోపానికే చివరికి ఏదైనా గందరగోళం తీసుకొచ్చి పెట్టాడు కదా అని సందేహంగా ఉంది. అయినా దివాకరుడు ఈ పెళ్లికి ఒప్పుకుంటాడా అన్నది. ఒప్పుకోకపోవటానికి కారణం, ఈ ప్రపంచంలో చేతుల మీద బతకడం తప్ప మరో ఆధారం లేనప్పుడు ఇటువంటి సదవకాశాన్ని జారవిడవటం పిచ్చితనమే కాదు, పాపం కూడాను. మహేశ్వరి నవ్వుతూ, ఉపేంద్ర, ఇది ప్లీడరీ కాదు, క్లయింటుల డబ్బు మీద దృష్టి ఉంచుకొని ఎలా పడితే అలా మాట్లాడటానికి. నచ్చటం నచ్చకపోవటం అనేది ఒకటి ఉంటుందిగా అన్నది. ఉండని, ఆ విషయమే ప్రధానంగా తీసుకుని తిరిగే వాళ్ళని గురించి నేను ఆలోచించడం లేదు. మనకు నచ్చటం నచ్చకపోవటంతో ఏమిటి సంబంధం? శశిలాంటి పిల్ల నచ్చని వాడికి పెళ్ళి కావటమే కష్టం అన్నాడు ఉపేంద్రుడు. ఉపేంద్ర వ్యగ్రత మహేశ్వరికి కుతూహలం అనిపించింది. ఇవాళ కాలేజీకి వెళ్ళనట్టున్నాడు, ఒకసారి పిలిచి అడిగి చూడు, వాడి ఉద్దేశం ఏమిటో అన్నది. హరే, ఎవర్రా అక్కడ? అక్క పిలుస్తుందని దివంతో చెప్పు. దివాకరుడు వచ్చి రావటంతోనే, దివం, నీ పెళ్ళి ఖాయమైంది. నీ పరీక్షలైపోగానే మంచి రోజు చూచి లగ్నం పెట్టుకుంటాం. అక్క, పౌరోహితుడిని పిలిపించి పంచాంగం చూపించు, నాన్నగారికి చెప్పు. శశి సంబంధం మాట విని చాలా సంతోషిస్తారాయన. అలా తెల్లమొహం వేసుకు చూస్తావేమిటి? నీ చిన్న వదిన గారి చెల్లెలు శశిని ఎప్పుడైనా చూసావా? చూచే అవసరం కూడా లేదులే, ఇప్పుడే అంటున్నాను, అటువంటి పిల్ల నచ్చని వాడికి పెళ్ళి కావటమే కష్టమని. అయితే ఒక్క సంగతి, చిన్నతనంలో ఆమె కుడికాలి మీద ఏదో లేస్తే ఆపరేషన్ చేయించారు, అందుకని కొంచెం పట్టి నడుస్తుంటుంది. ఇటువంటి చిన్న చిన్న లోటుపాట్లు మనవాడైన దివాకరుడే పట్టించుకుంటే పొరుగు వాళ్ళెందుకు ఊరుకుంటారు అంటుంది అక్క. అదీగాక ఇటువంటి చిన్న చిన్న లోటుపాట్లను లక్ష్యం చేయటం
ఉన్నత నాగరికుల లక్షణం కూడా కాదు. ప్రపంచంలో పూర్తిగా నిర్దోషంగానూ నిష్కళంకంగానూ ఉన్న వస్తువేది కూడా దొరకదు. అటువంటి వస్తువుల కోసం ఆశించి కూర్చోవటం పిచ్చితనం. మన దివం బాగా గ్రహింపుగలవాడక్క. దివం, శశి వీళ్ళిద్దరి పెళ్లి సంగతి విని సురబాల ఉప్పొంగిపోతుంది. నీ టైం వేస్ట్ అయిపోతుంది కదూ దివం. సరే, ఇక నువ్వు వెళ్ళు. నేను మామగారికి ఒక ఉత్తరం రాసి పడేస్తాను అని ఉపేంద్రుడు అక్క ముఖం వంక చూచి నవ్వుతూ వెళ్ళిపోయాడు. మహేశ్వరి తల వంచుకొని భోజనం చేస్తూ ఉంది. దివాకరుడు మెదలకుండా నుంచున్నాడు. చాలాసేపటి వరకు ఏ ప్రసంగము రాలేదు. కొంచెం సేపు ఉన్న తర్వాత దివాకరుడు, ఈ సంగతి ఏమిటక్క అన్నాడు. మహేశ్వరి తల వంచుకొని భోజనం చేస్తూనే, అంతా విన్నావుగా అన్నది. ఇంత తొందరేం వచ్చింది? శశికి పెళ్ళీడు వచ్చింది. ముందు నాటికి మంచి లగ్నాలు కూడా లేవట. తర్వాత దివాకరునికి ఏమీ మాట్లాడడానికి తోచలేదు. కానీ ఇప్పుడు ఉపేంద్రుడు ఉత్తరం రాస్తూ ఉంటాడు. కొంచెం సేపున్న తర్వాత ఏ నౌకరో దాన్ని తీసుకుని పోస్టాఫీస్కు పరిగెత్తుతాడని అతనికి వెంటనే జ్ఞాపకం వచ్చింది. జీవిత పర్యంతం పెళ్లి చేసుకోవద్దన్న తన సంకల్పం ఒక్కసారి అకారణంగా కాల ప్రవాహంతో కొట్టుకుపోతుందా అని తలుచుకోగానే అతని హృదయం ఆరాటపడింది. ఉపేంద్రుని గదికేసి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళగానే సురబాల బీరువా చాటుకు వెళ్ళి తన విచారవదనాన్ని కప్పిపెట్టుకుంది. ఉపేంద్రనాథుడు కలం కాగితం తీసుకుని టేబుల్ దగ్గర కూర్చునున్నాడు. ఏమిటి అన్నాడు తల ఎత్తి. దివాకరుడు తను చెప్పవచ్చిన విషయాన్ని గురించి బాగా ఆలోచించుకోవటానికి కూడా అవకాశం చిక్కలేదు. ఒకవైపున బీరువా చాట్ నుండి పైట చెంగు కూడా కనబడుతూ ఉంది. మెదలకుండా నుంచున్నాడు. ఏమిటి దివం అన్నాడు ఉపేంద్రుడు. దివాకరుడు ఏమీ మాట్లాడలేదు. బీరువా కేసి చూశాడు. ఉపేంద్రుడు ఈ సైగను చూచి కూడా చూడనట్టు నటించి, దివం, చెప్పేదేమిటో త్వరగా చెప్పు అన్నాడు. దివాకరుడు దగ్గరకొచ్చి, ఇంత తొందరేమున్నది అన్నాడు మృదువుగా. తొందరేముంది? ఏమీ లేదు. ఇంకా 2 నెలల వ్యవధి ఉంది. నీ పరీక్షలైన తర్వాతే అన్నాడు ఉపేంద్రుడు. అయితే ఉత్తరం ఇవాళే రాసే అవసరం ఏముంది? తర్వాత రాయకూడదా? రాయొచ్చు. ముందు నాకు ఇది చెప్పు. తరువాత రాస్తే కలిగే లాభం ఏమిటో. ఏ పనైనా కొంచెం ఆలోచించి చేయటం మంచిది అన్నాడు దివాకరుడు మెల్లగా. ఇంకా దీనిలో ఆలోచించదేముంది? పెళ్ళిని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండు, నీ పరీక్షను గురించి నేను ఆలోచిస్తూ ఉంటాను అన్నాడు ఉపేంద్రుడు. కానీ ఇంత బాధ్యత నెత్తిమీద వేసుకునే ముందు బుద్ధిమంతుల్లాగా ఏవైనా చెప్పటం అవసరం అనుకుంటావా? ఆ కుర్చీ మీద కూర్చుని ఏమి ఆలోచించుకోవాలనుకుంటున్నావో చెప్పు. దివాకరునికి సమాధానం ఏమీ తోచలేదు. ఇటు చూడు దివం, ఏ వస్తువుని గురించైనా పూర్తిగా తెలుసుకోవడం మానవ శక్తికి అతీతమైన సంగతి. ఎంత జ్ఞానం కలవాడికైనా చివరికి విముక్తి కలిగించేది భగవంతుడే. అరగంటలో ఎన్ని సంగతులైనా ఆలోచించవచ్చు. కొంతకాలం ఆగటం ఎందుకు? దివాకరుడు తల ఎత్తి, అందరూ అంత తొందరగా ఆలోచించుకోగలరా అన్నాడు. ఆలోచించుకోగలరు, కానీ తల తోకాలేని ఆలోచనలకు అంతు ఉండదు. కొంతకాలం కాదు, కొన్ని సంవత్సరాలు ఆలోచించినా దానికి దరీ దాపు ఉండదు. ఎవరు ఎన్ని ఆలోచించుకున్నా నిర్వహించగలమా లేదా అన్నది సమస్యను గురించేగా. కానీ శశిని చేసుకున్న తర్వాత నువ్వు దాన్ని గురించి వేరే ఆలోచించే అవసరం ఉండదు. ఇక రెండవది, నచ్చిందా నచ్చలేదా అన్న విషయం. ఇదేనా నువ్వు ఆలోచించుకోవాలనేది? శశి సౌందర్య చర్చ వచ్చేటప్పటికి దివాకరుడు చాలా సిగ్గుపడ్డాడు. కాదు, అదేమీ కాదు అన్నాడు. అయితే మంచిదే. లోకులు దాన్ని అర్థం లేని ప్రశ్న అని పోనివ్వరు. ముందుగానే అందం విషయం తీసుకొస్తారు. దాని శల్య పరీక్ష చేయటమే ముఖ్య కర్తవ్యంగా భావిస్తారు. కానీ యథార్థం అది కాదు. గగన కుసుమం కోసం ఎంత విలపించినా ప్రాప్తించటం దుర్లభం. దానికోసం పరుగులెత్తి వచ్చిన వస్తువు కూడా చేజారిపోయిన తర్వాత నిరాశ చెందుతారు. అందుకని ఏమీ ఆలోచించకుండా భగవంతుని మీద భారం వేసి స్వీకరించటం మంచిది. 4 రోజుల్లో నాశనమయ్యే విలువలేని వస్తువుని గురించి ఇంత ఆలోచించటం
అనవసరం దేవం. 15 అణాలపై ధ్యానం ఉంచకుండా ఒక్క అణా కోసం ఇంత పట్టుబట్టి పెద్దవాళ్ళని ఎదిరించవద్దు. నీ భవిష్యత్తు సలక్షణంగా ఉంటుందని ఆశీర్వదిస్తున్నాను. కానీ మానవుడికి బాహ్య సౌందర్యమే సర్వమూ కాదన్న సంగతి మాత్రం జ్ఞాపకం ఉంచుకో. కేవలం సౌందర్య పరీక్షే వివాహ ఉద్దేశం కూడా కాదు. దివాకరుడు తల వంచుకుని మెదలకుండా వింటున్నది. ఉపేంద్రుడు కొంచెం సేపు మెదలకుండా ఊరుకుని, ఇక నువ్వెళ్ళు అన్నాడు. నా మనసు ఒప్పటం లేదన్నయ్య, క్షమించన్నయ్య. ఆమె కలిగిన కుటుంబంలో పుట్టిన పిల్ల అన్నాడు దివాకరుడు వంచిన తల ఎత్తకుండానే. హఠాత్తుగా ఈ సమాధానం విని ఉపేంద్రుడు కొంచెంసేపు మాట్లాడలేకపోయాడు. మితభాషి అయిన దివాకరుని మాటల్లోని పట్టుదలను గ్రహించాడు. సహజంగా ఉపేంద్రుడు తలపెట్టిన పని ఏదీ సానుకూలం కాకుండా ఉండదు. చేతిలో కలం కాగితం ఒక పక్కన పెట్టి, మనసు ఒప్పకపోతే పోయిందిలే, కలిగిన కుటుంబంలో పుట్టిన పిల్ల చేసిన నేరమేమిటో అది చెప్పు అన్నాడు. ఏమీ లేదు, కానీ నాకు బీదరికం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అంటే కలిగిన కుటుంబంలో పిల్ల నిన్ను గౌరవంగా చూడదనే నీ అభిప్రాయం? అసలు నువ్వు స్త్రీల గౌరవ మర్యాదలందు ఎంత ఆశ పెట్టు కూర్చున్నావో చెప్పు. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోనని పంతం పడితే అది తర్వాత సంగతి. నీ దరిద్రాన్ని రుజువుపరచడం కోసం ఇలా అసందర్భంగా ఇతరుల మీద నేరాలు ఆరోపించడం మంచిది కాదు. మన పురాణాలలో, చరిత్రలో చూడలేదు? సీత, సావిత్రి మొదలైన రాజకన్యలందరూ భర్తల గౌరవ మర్యాదలకు ఏమైనా లోటు రానిచ్చారా? వారిలో సుగుణాలేమైనా తక్కువ? నీవు కలిగిన కుటుంబాల్లోని పిల్లల మీద ఆరోపించిన నేరం నాకు సమంజసంగా కనపడటం లేదు. నమ్మటానికి సరైన కారణం కూడా కాదు. చాటునున్న సురబాల కూడా ఈ మాటలన్నీ చాలా ధ్యానంతో వింటోంది. ఉపేంద్రుడు బీరువా చాటు నుండి కనబడుతున్న ఆమె పైట చెంగు చూచి, ఇక్కడ కూడా ఒక కలిగిన కుటుంబంలోంచి వచ్చిన పిల్లే ఉంది. శశి కనీసం ఆమెలో సగం రూపగుణాలతో వచ్చిన తన భాగ్యం అనుకుంటాడు భర్త అన్నాడు. కొంచెంసేపు మెదలకుండా ఉండి, మనసు ఒప్పటం లేదంటావు. నీకు మనసొప్పేది మట్టుకు ఏముంటుంది? చిన్నప్పుడు బడికి పోవటానికి కూడా మనసొప్పేది కాదు. కొందరికి ధర్మకార్యాలంటే ఇష్టం ఉండదు. కొందరికి మాతృదేశం అంటే ఏవగింపు. మన ఇష్టాలకు దాసులైతే అడుగు తినాల్సిందే అన్నాడు మళ్ళీ. బీరువా చాటు నుండి గాజుల చప్పుడు వినిపించేటప్పటికి దివాకరుడు త్రుళ్ళిపడి లేచి నుంచున్నాడు. కొంచెంసేపు ఆలోచిస్తూ నుంచున్నాడు. తరువాత సురబాల దగ్గరికి వెళ్ళి, నీకు ఇష్టమైతే అన్నయ్యతో ఉత్తరం రాయమని చెప్తాను వదినా అన్నాడు. సురబాల పైట చెంగుతో కళ్ళు తుడుచుకొని, వారు అబద్ధమాడేవారు కాదు. నీ వివాహమైతే నేను చాలా సంతోషిస్తాను అన్నది. దివాకరుడు ఉపేంద్రుని ముఖం కేసి చూశాడు. కిటికీలోంచి ఎండ పొడ వచ్చి అతని ముఖం మీద పడుతూ ఉంది. ఆ ముఖం మీద, ఉపేంద్రుని ముఖం మీద ఆతృత కానీ చింత కానీ ఏమీ లేకుండా నిర్మలంగా ఉంది. మీకు ఎలా న్యాయమని తోస్తే అలా చెయ్యండి. నాకు టైం అయిపోతూ ఉంది, వెళ్తున్నాను అని మెల్లిగా బయటికి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత సురబాల వచ్చి కుర్చీలో కూలబడింది. కన్నీళ్ల కళ్ళతో భర్త ముఖం కేసి చూస్తూ, నేను తప్పు చేశాను, నన్ను కూడా క్షమించండి. శశి వివాహం మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యండి. దివాన్ని క్షమించినట్లు నన్ను క్షమించండి అన్నది. ఉపేంద్రుడు ఉత్తరం రాయటం పూర్తయింది. సరే అన్నాడు తల ఎత్తి. ప్రస్తుతం దివాకరునికి ఎప్పుడూ తన వివాహాన్ని గురించే ఆలోచన అయిపోయింది. శశి ఎలా ఉంటుందో, ఏమి చేస్తూ ఉంటుందో, ఏమి ఆలోచిస్తూ ఉంటుందో, ఏమి చదువుతూ ఉంటుందో, చేసుకున్న తర్వాత ఎలా వ్యవహరిస్తుందో, ఇవే అతని ఆలోచన విషయాలు.
రాత్రింబవళ్ళు ఈ ఆలోచనలతో అతనికి చదువేమీ సాగటం లేదు. ఈ ఈ ఆలోచనలు ఎక్కువై అతని మనసు కూడా చంచలంగా గగన కుసుమాలతో మాలలల్లుకుంటూ తిరుగుతోంది. పరీక్షల భయం కొరడాలు పెట్టి కొట్టి అతని మనసును ఎన్నిసార్లు చదువులో నిమగ్నం చేద్దామనుకున్నా ఎదురు తిరిగి గాలి కల్పనలతో కాలయాపన చేయసాగింది. విద్రోహానికి పూనుకున్న అతని మనసు ఎంత ప్రయత్నించినా దారికి రాకపోయేటప్పటికీ కాలం వ్యర్థంగా గడిచిపోతోందే అని పశ్చాత్తాపపడసాగాడు దివాకరుడు. ఇది ఎంత విచిత్రమైన మార్పు! దేనివల్ల అతను ఈ విధంగా పిచ్చివాడయ్యాడు? వెతగ్గానే దానికి కారణం కూడా అతని మనస్సుకు తట్టింది. ఆ కారణాన్ని కూడా విమర్శిస్తూ, నాకేం ఇష్టం లేదు, అదంటేనే నాకు చాలా అసహ్యం, కానీ పెద్దవాళ్ల గౌరవం కాపాడడానికి నోరు మూసుకొని ఊరుకోవాలి. అతను ఆగ్రహంతో గబగబా చదవసాగాడు. ఇవాళ అతని మనసును అదుపులో పెట్టడం మరీ కష్టతరమైపోయింది. అది ఎంతసేపు పుస్తకం అవతల పెట్టి మధ్యలో వదిలిపెట్టి వచ్చిన నాటకాన్ని పూర్తి చేయటానికి, సగం అల్లి వచ్చిన గగన కుసుమాలను మళ్ళా గుచ్చటానికి పశ్చాత్తాపపడసాగింది. ఇంతవరకు కల్పన వసంత పవనాలు అతని దేహాన్ని మాత్రమే స్పృశించినాయి. ఆ స్పర్శలో కూడా ఎంత మాధుర్యముంది! రోజూ కనబడుతున్న ప్రకృతే ఇవాళ అతని కళ్లకు మరో నూతన శోభతో కనబడసాగింది. ఎంత అనంత శోభ! దినకరుని వైపుకు తిరిగి కళ్ళు మూసుకున్న తప్త కిరణాలు వచ్చి రెప్పల మీద గిలిగింతలు పెట్టినట్టు పుస్తకం ముందు పెట్టుకుని పాఠం చదవాలని ఎంత పట్టుదలతో ఉన్నా అనంత మాధుర్యానుభూతి ఏదో అతని హృదయాన్ని స్పృశించసాగింది. కంఠస్వరం మందగించింది, దృష్టి క్షీణించింది. తలవని తలంపుగా అతను ఒక్కసారిగా ఈ కొత్త కల్పనల్లో నిమగ్నమైపోయాడు. అతని కళ్ళల్లో వేల కొలది దివిటీల వెలుగులు వెలుగాడుతున్నాయి. చెవుల్లో మంగళ వాయిద్యాల ధ్వనులు మారుమోగుతున్నాయి. మనసులో వివాహ సమారోహణ దృశ్యం ప్రత్యక్షమవుతూ ఉంది. ఆ సమారోహణలో వివాహ వేదిక మీద తనే పెండ్లి కొడుకై కూర్చున్నట్లు చూచి కంపించిపోయాడు. ఇదివరకు జరిగిన ఘటనలన్నీ అతని కళ్ళ ముందు ఒక్కొక్కటే తెర మీద బొమ్మల్లాగా రాసాగినాయి. అతని మనసు మహాస్వప్న సముద్రంలో మునిగి తేలుతూ ఉంది. స్థిమితంగా ఏమీ నిశ్చయించలేక నిస్తబ్ధ భావంతో కూర్చున్నాడు. గోడ మీద కిరసనాయిల దీపం జ్యోతిలాగా వెలుగుతూ ఉంది. గదిలో గడియారం టిక్కు టిక్కుమంటూ అతన్ని జాగ్రత్తపరచడానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ వ్యధతో అతను చాలాసేపటి వరకు మెదలకుండా నిస్తబ్ధతతో నిరాశగా కూర్చున్నాడు. తర్వాత కొంచెం సేపటికి చైతన్యం కలగగానే ఉత్తేజంతో, ఇప్పుడు నేను చేయగలిగింది ఏమిటి? నేను లోకుల్లాగానే, అందరిలాగానే ఒడిదుడుకులతో సంసారం చెయ్యాలి. దానిలో విశేషమేముంది? ఘనత ఏముంటుంది? ఉపేన్ అన్న నా స్వాతంత్రాన్నంతా మట్టిపాలు చేశాడు. అటువంటి జీవితాన్ని ఊరికినే పోనిస్తానా అని గొణుక్కుంటూ ఉపేంద్రునికి వ్యతిరేకంగా విప్లవం చేయాలనుకున్నాడు. కానీ నోట మాట రాలేదు. ఆలోచన వాహిని ఒక్కసారి ఆగిపోయింది. అతనికి వెంటనే సురబాల జ్ఞాపకం వచ్చింది. దండకారణ్యంలో రావణుని రథం మీదనున్న సౌందర్య రాశి సీతాదేవిని చూచి రథాన్నే మింగాలని వచ్చిన జటాయువు తన సంకల్పాన్ని వదిలి మృత్యుముఖాన పడ్డట్టు అతను సురబాల సుందర వదనం ఆశీర్వాదానికి ఆశించి ఉపేంద్రుని ముందు తల వంచాల్సి వచ్చింది. అతనిలోని విప్లవ భావం దిగజారిపోయింది. చాలా పొద్దుపోయే వరకు ఈ సంగతే ఆలోచిస్తూ కూర్చున్నాడు. కానీ ఏ ఉపాయమూ దొరక్కపోయేటప్పటికీ తన కల్పనా స్వాతంత్ర సమస్యను వదిలి ఒక నిట్టూర్పు విడిచి కళ్ళు నులుపుకుంటూ లేచి నుంచుని, ఇవాళ్లకు ఈ చదివింది చాలు అని పుస్తకం అవతల పెట్టి ఒత్తి తగ్గించి పండుకున్నాడు. అతని స్వతంత్ర జీవిత సమస్య ఎంత చిక్కులో పడిపోయింది. మాటిమాటికి సురబాల ముఖం, ఆశీర్వాదం జ్ఞాపకం రాసాగినాయి. ఇంతకుముందు అనేకసార్లు అతను ఆమె ముఖం చూశాడు, ఆమె కంఠస్వరం విన్నాడు. కానీ ఎందుచేతో ఇవాళ అదంతా ఒక కొత్తగా కనిపించసాగింది.
భర్త యందు ఆమెకు గల భక్తి విశ్వాసాలు దైవాదేశంలాగా ఆమె మతిని గతిని మంచి దారికి తీసుకువచ్చాయని అతను గ్రహించాడు. తన ఇల్లాలు కూడా ఇలా లక్ష్మిలా ఉంటుంది, ఇంత భక్తి విశ్వాసాలు కలిగి ఉంటుంది, ఇలాగే మాట్లాడుతుంది అని అతనికి ఆశ కలిగింది. అయితే మాట్లాడుతున్నప్పుడు సురబాల అధరాలు ఎందుకు కంపించాయి? కళ్ళల్లో నీరెందుకు తిరిగింది? మొహం మీద కాంతి ఎందుకు పరుగులెత్తింది? ఆలోచించిన కొద్దీ అతనికి ఈ విషయాలన్నీ స్పష్టపడసాగినాయి. ఇంతకుముందు అతను ఈ విషయాలే ఇంగ్లీషు సంస్కృతి కావ్యాలలో వల్లింపవలసి వచ్చేది. చాలా వరకు అస్పష్టంగా ఉండేవి, అర్థమయ్యేవి కావు. ఆ సంగతులన్నీ ఇప్పుడు ఒక్కొక్కటే జ్ఞాపకం రాసాగినాయి. దానిలో కల్పనా మాధుర్యం అతన్ని మోహింపజేసింది. ఈ విధంగా అతను తన స్వతంత్ర జీవిత సమస్యను వదిలి కావ్యాలలో నాయకీ నాయకుల సుఖదుఖాలలో నిమగ్నమై ఆలోచిస్తూ నిద్రపోయాడు. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ రచన చరిత్రహీనులు 2వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.